వెల్కమ్ టు ఎంజే. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ క్యాన్సిలేషన్. దాని వెనకాల రీజన్స్ ఏంటి? 2000, 3000 ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిలేషన్ అయితున్నాయి? డొమెస్టిక్ కంట్రీలో ఫ్లైట్స్‌కి ఇంత ప్రాబ్లమ్ ఎందుకు? ప్యాసింజర్స్ ఎందుకు ఇంతగా స్ట్రగుల్ అవుతున్నారు? ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఇండిగో ఎయిర్‌లైన్ వచ్చేసి డొమెస్టిక్‌లో చాలా అంటే చాలా స్పెసిఫిక్ అండ్ స్పెషల్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇండిగోలో ట్రావెల్ చేయడానికి ఆ ఫ్లైట్స్‌లో. బికాజ్ ఆ ఫ్లైట్స్ నీకు ఎనీ టైమ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఓవరాల్ నైట్ టైమ్స్‌లో అయితే ఈ షెడ్యూల్ ఎక్కువగా ఉండేది. కానీ డీజీసీఏ అండ్ ఎఫ్‌డిటిఎల్ గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫ్లైట్ అంటే లాంగ్ టైమ్ డ్యూరేషన్ అని చెప్పి రెస్ట్ ఇవ్వడం పైలట్స్‌కి. తర్వాత ఎఫ్‌డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూరేషన్ టైమ్ లిమిటెడ్ అని చెప్పి ఈ రూల్స్ వల్ల వాళ్ళ ఫ్లైట్స్ ఓవరాల్ నైట్ ట్రావెల్ చేయడానికి ఇప్పుడు అనుకూలించట్లేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అవి బ్రేక్ చేసేటట్లు లేదు. సో, దానివల్ల ప్యాసింజర్స్ అయితే ఆ టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆ ఫ్లైట్సెస్ అయితే అవైలబుల్ లేకపోయేసరికి మన ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే చాలా అంటే చాలా గందరగోళం జరుగుతుంది. స్ట్రైక్స్ చేస్తున్నారు. మినిమమ్ ఇంకొక నెక్స్ట్ వీక్ వరకైతే ప్రాబ్లమ్ అయితే రైజ్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందో చూడాలి.